తుక్కుగూడలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ప్రధానంగా పార్కింగ్ స్థలాలకు సంబంధించి స్థానికంగా ఉన్న పోలీసు యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసు కూడా దూరం కాకుండా ఎండాకాలం కనుక దగ్గరలోనే పార్కింగ్ ప్లేసెస్ని ఏర్పాటు చేయటం, వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ఇక్కడున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు స్థానికంగా ఉన్న అందరూ కూడా ఇక్కడ రేపు వచ్చే వారందరికీ కూడా మంచినీటి సదుపాయంలో కానీ ఏ అంశంలో కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. అంటే ఎండ తీవ్రత కూడా ఉంది కనుక అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నంలోనే మా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ మీటింగ్ సభా కార్యక్రమం మేము ఈరోజు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంటు ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారితో పాటు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నాం. ఎందుకంటే ఈ తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలోనే గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక గొప్ప బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. మీరు చూసిండ్రు, చాలా మంది, లక్షలాది మంది జనాలు, ఎప్పుడు లేని విధంగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కూడా మొత్తం స్తంభించిపోయింది. దానికంటే రెట్టింపు జనం వస్తా ఉన్న తరుణంలో మేము అధికార యంత్రాంగానికి కూడా సూచించినాము, ఈ విధంగా వస్తూ ఉంటారు కనుక తగు విధమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా నేరుగా సభా స్థలానికి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి సంబంధించి మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు రేపు రిలీజ్ చేయబోతా ఉన్నారు. కేంద్ర మేనిఫెస్టోని రేపు రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేయబోతా ఉన్నారు. దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, వివిధ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం జరగాలి. ఈ 10 సంవత్సరాల కాలం పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం జరగాలని మా మేనిఫెస్టో కూడా న్యాయం గురించి ఒక ప్రత్యేకమైన చొరవ చూపెడుతూ అటు రైతులకు, కార్మికులకు, యువతకి, మహిళలకి, ప్రధానంగా ఎంచుకోబడ్డ వర్గాలకి రేపు రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంతో పాటు దాన్ని బలం చేకూరుస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనాక దేశవ్యాప్తంగా న్యాయం చేయాలి ప్రజలకనే ఒక సంకల్పంతో పోతా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగ యువతీ యువకులకు కానీ, అదేవిధంగా మహిళా సోదరిమణులకే కానీ, ఇవన్నీ మీకు రేపు మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కూడా ఏ విధమైన
ఆలోచన చేసి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నామో మా నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. దీనికి మీరందరూ కూడా సహకరించాలని పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ సహకారం కూడా మేము కోరుతూ ఇది విజయవంతం చేయాల్సిందిగా మా యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ప్రజలందరికీ కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు ప్రెస్ను అడ్రస్ చేస్తారు. माननीय श्रीधर बाबू जी, सीताका जी, पूनम प्रभाकर जी, महेश गौड़ जी, हमारे एआईसीसी कलीग विष्णुनाथ जी, रोहित चौधरी जी और सारे लीडरान एंड ऑल माय मीडिया फ्रेंड्स, वेम नरेंद्र जी, डीसीसी प्रेसिडेंट नरसिम्हा जी, राम रेड्डी जी, विवेक जी और कौन है, सब है, पारिजाता लोकल मेयर, सभी लोगों के साथ आज हम लोग ये तुकुगुड़ा ग्राउंड पे आए हैं. आप सबको पता है कि आज दिल्ली में एआईसीसी में हमारे अध्यक्ष खारगे जी, पूर्व अध्यक्ष सोनिया गांधी जी, राहुल गांधी जी मिलकर 2024 के जो लोकसभा चुनाव होने जा रहे हैं उसी मुद्दे पे आज एक न्याय पत्र घोषित किया गया. हम सब जानते हैं कि भारत जोड़ो यात्रा में राहुल गांधी जी कन्याकुमारी से कश्मीर तक गए भारत जोड़ो यात्रा करने के लिए. उसके बाद मणिपुर से महाराष्ट्र तक भारत जोड़ो न्याय यात्रा किए और उनका ये कहना था कि नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोलने आया है. और दूसरे बात उन्होंने कहा हमारे देश के जो न्याय मांगते हैं उन सब के साथ हम हैं, हमारे पार्टी है और न्याय के हक मिलने तक हम नहीं रुकेंगे, हम नहीं झुकेंगे, हम नहीं हारेंगे, हम नहीं थकेंगे. तो जितना न्याय हर एक सेक्शन के लोग, the all section of people who are looking for justice, that justice has been reflected in our न्याय पत्र. हम लोग उनके नाम इस बार मैनिफेस्टो नहीं रखे हैं, न्याय पत्र रखा है, क्योंकि इस न्याय पत्र 46 पेजेस है, लेकिन इट्स अ विजन of Congress party for our country India. That is the vision how we are going to see. You all have, by the time our ministers have said that from this ground we have given 6 guarantees before assembly election and 5 of the guarantees have been so far implemented. And why Tukuguda ground for this meeting? Because we all know that this ground, we have proved that the guarantees given by the promises given by the Congress party, and also this ground has proved that once Sonia Gandhi ji has given Telangana and people of Telangana brought back Congress party into power. So this is a lucky charm for us. So this time also the National Nyaya Patra we are
starting our new journey for 2024 election from this ground, hoping for the best to save India, to save our constitution. We are all together unitedly, univocally. It's not only Congress party but India alliance. We all stand together for our constitution and for our country, against fascism, against BJP misruling corrupt government. कल राहुल गांधी जी आएंगे न्याय पत्र घोषणा के साथ साथ हमारे चुनावी प्रचार का जर्नी शुरू हो जाएगा यहां से। और जैसे सब कंधे में कंधे मिलाकर, हाथ में हाथ मिलाकर, तेलंगाना के लोग सिर्फ कांग्रेस पार्टी नहीं, तेलंगाना के जितने लोग विश्वास रखते हैं कांग्रेस के संविधान पर, सिविल सोसाइटी के लोग, कांग्रेस पार्टी के लोग, सब लोग इकट्ठे होके हम लोग लड़ेंगे और देश में इंडिया अलायंस द्वारा सरकार बनाएंगे।